హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చంటిఆర్ సడా. సో ఎప్పటిలాగే ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఒక 10 తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ రోజుతో మనం 10 వీడియోస్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇది 10th వీడియో. సో అంటే 100 క్వశ్చన్స్ క్విజ్ టైప్లో మిమ్మల్ని అడిగాను. అలాగే ఎక్స్ప్లెనేషన్స్తో మనం కలుపుకుంటే 300 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? అవన్నీ వద్దులండి. నేను 10 వీడియోస్ చేశాను. 100 క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోస్తో కంప్లీట్ అవుతాయి. ఓకేనా? ఇంకా చేస్తాను. సో ప్రతి చాప్టర్ నుంచి కూడా మంచి మంచి వీడియోస్ చేద్దాం. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేద్దాం. మీరు అక్కడ క్లాస్ విని ఇక్కడికి వచ్చి ఈ క్విజ్లో మీ ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారో ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే? సో ఇవి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు మంచి స్కోర్ చేసుకుంటారు. సో అందుకే ప్రతిరోజు కూడా వీడియో ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లాఫింగ్ గ్యాస్ రసాయన నామం ఏంటి? లాఫింగ్ గ్యాస్ రసాయన నామం ఏంటి? చూడండి. సోడియం కార్బోనేట్, కాల్షియం హైడ్రాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సోడియం క్లోరైడ్. వీటిలో లాఫింగ్ గ్యాస్ యొక్క రసాయనిక నామం, సైంటిఫిక్ నేమ్. ఓకేనా? సో యువర్ టైమ్ స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, నైట్రస్ ఆక్సైడ్. సో నైట్రస్ ఆక్సైడ్ అనేది లాఫింగ్ గ్యాస్ యొక్క రసాయనిక నామం. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అనేది వాషింగ్ సోడా యొక్క సైంటిఫిక్ నేమ్. ఓకేనా? సో వాషింగ్ సోడా యొక్క రసాయనిక నామం ఏంటి? సోడియం కార్బోనేట్. ఒక్కసారి అడుగుతుంటాడు. తర్వాత ఆప్షన్ 2 చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం. తర్వాత ఆప్షన్ 4 సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అనేది టేబుల్ సాల్ట్, మనం సామాన్య ఉప్పు అని చెప్తాం చూడండి. సో దాని యొక్క రసాయనిక నామం సోడియం క్లోరైడ్. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. ఓకేనా? నైట్రస్ ఆక్సైడ్. ఇలా మనం ప్రతిదీ కూడా కవర్ చేయాలి. సో రెండో ప్రశ్న చూడండి. సెకండ్ క్వశ్చన్, కృత్రిమ వర్షమును సృష్టించుటకు వాడే సమ్మేళనం. సోడియం క్లోరైడ్, సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, అమ్మోనియం క్లోరైడ్. ఓకేనా? సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటో పిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్, సిల్వర్ అయోడైడ్. ఓకేనా? సిల్వర్ అయోడైడ్ అనేది మనం కృత్రిమ వర్షాలు, ఓకేనా, సో ఆర్టిఫిషియల్ రెయిన్స్కి సృష్టించడానికి, క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాలి. ఓకే? కాల్షియం జిప్సం, అల్యూమినియం బాక్సైట్, ఇనుము సిడరైట్, యురేనియం మొనోజైట్. ఓకేనా? సో తప్పుగా ఏది ఇచ్చారో గుర్తించండి. ఓకేనా? ముందు ఇవేంటో తెలియాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. యురేనియంకి మోనోజైట్ ఇచ్చారు కదా, సో యురేనియంకి పిచ్ బ్లెండ్ అనేది ఇవ్వాలి. ఇంతకీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా ముడి ఖనిజాలు. ఓకేనా? సో ఆల్రెడీ ఒక క్వశ్చన్ కవర్ చేసాం, అక్కడ కొన్ని మాత్రమే ఇచ్చాం. ఓకేనా? ఇవన్నీ ముడి ఖనిజాలు. ఓకేనా? కాల్షియం యొక్క ముడి ఖనిజం జిప్సం, అల్యూమినియం యొక్క ముడి ఖనిజం బాక్సైట్, ఇనుము యొక్క ముడి ఖనిజం సిడరైట్. ఇవి కాకుండా ఇంకా ఉంటాయి ఎక్స్ట్రా కూడా, ఇక్కడ ఇవ్వడం మాత్రం 1-2 ఇచ్చారు. ఓకే? సో ఇనుము యొక్క ముడి ఖనిజం ఏంటి? సిడరైట్. అలాగే యురేనియం యొక్క ముడి ఖనిజం పిచ్ బ్లెండ్. ఓకేనా? కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? మొనోజైట్ అని ఇచ్చారు. సో ఇది తప్పుగా ఇచ్చారు కాబట్టి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడా లేదా? అలా అన్నప్పుడు మనం తప్పుగా ఉన్నదాన్ని ఆన్సర్గా పెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ మరి చూడండి, మొనోజైట్ అనేది ఇచ్చారు కదా యురేనియంకి. అసలు ఈ మొనోజైట్ దేనికి ముడి ఖనిజంగా చెప్పుకుంటామంటే థోరియం. ఓకేనా? థోరియంకి మనం ఈ మోనోజైట్ని ముడి ఖనిజంగా చెప్పుకుంటాం. ఓకేనా? సో చూడండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ప్రతిదీ కూడా పక్కన మీకు వస్తుంది స్క్రీన్ మీద, నీట్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇది. నెక్స్ట్ 4th క్వశ్చన్, మానవుడి శరీరంలో తక్కువగా ఉండే లోహం అడిగారు. ఓకేనా? సో మానవుడి శరీరంలో తక్కువగా ఉండే లోహం అంట కాల్షియం, ఇనుము, మాంగనీస్, రాగి. సో ఈజీ క్వశ్చన్. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి.
మాంగనీస్ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. చూడండి, మానవుడి శరీరంలో తక్కువగా ఉండే లోహం మాంగనీస్. ఓకేనా. సో ఈ మాంగనీస్కి ఇంకో ప్రత్యేకత ఉంది. స్త్రీ పురుషుల ప్రత్యుత్పత్తి రీప్రొడక్టివ్ సిస్టంలో కూడా ఇది యూజ్ అవుద్ది మాంగనీస్. ఓకేనా, అలా కూడా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఇప్పుడు చూడండి, ఆప్షన్ 1 కాల్షియం ఇచ్చారు. కాల్షియం ప్రత్యేకత ఏంటంటే మానవ శరీరంలో ఎక్కువగా ఉండే లోహం కాల్షియం. ఓకేనా. తర్వాత ఇనుము. ఇనుము చూడండి, మానవుడు ఎక్కువగా ఉపయోగిస్తున్న లోహం ఏది అని అడిగితే ఇనుము. ఓకే. తర్వాత రాగి ఆప్షన్ 4. రాగి చూడండి, మానవులు మొదటిసారిగా ఉపయోగించిన లోహం ఏంటి అంటే రాగి. ఓకే. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి. క్వశ్చన్ ఇప్పుడు ఇలా అడిగారు. నెక్స్ట్, మానవుడి శరీరంలో ఎక్కువగా ఉన్న లోహం ఏంటని అడిగితే కాల్షియం అని చెప్తాం. మానవుడు ఎక్కువగా వినియోగించే లోహం అంటే ఇనుమని చెప్తాం. మానవుడు మొదటిసారిగా ఉపయోగించిన లోహం ఏదంటే రాగి అని చెప్తాం. ఓకేనా. సో ఇలా ఉంటాయి మన క్వశ్చన్స్ ప్రిపరేషన్ అనేది. నీట్గా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో దీనికి ఆన్సర్ రైట్ ఏంటి మాంగనీస్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ ప్రశ్న చూడండి. ఒక పరమాణువు యొక్క కేంద్రంలో ఇవి ఉంటాయి. పరమాణువు ఉంటుంది కదా, దాని కేంద్రంలో ఇవి ఉంటాయి అంట. చూడండి, ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్, ప్రోటాన్స్ మరియు ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ మరియు ఎలక్ట్రాన్స్, కేవలం న్యూట్రాన్స్. ఇందులో ఏ ఉంటాయో మనం పిక్ చేసుకోవాలి. ఓకే. సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ అనేవి పరమాణువు కేంద్రంలో ఉండడం జరుగుద్ది. ఓకే. సింపుల్ క్వశ్చనే, చాలాసార్లు అడిగారు కూడా. ఓకేనా. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6వ ప్రశ్న. కాంతిని కొలిచేది అధ్యయనాన్ని ఏమంటారు అని చెప్పేసి అన్నాడు. కాంతిని కొలిచే దాని అధ్యయనాన్ని ఏమంటారు అని చెప్పేసి అడగడం జరిగింది. ఆప్షన్ చూడండి. ఆప్టిక్స్, కెలోరీమెట్రీ, ఫోటోమెట్రీ, అకౌస్టిక్స్. ఓకే. సో ఇందులో ఏది రైట్ ఆన్సరో టిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఫోటోమెట్రీ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. కాంతిని కొలిచేది. ఓకే. కాంతిని కొలిచేది, దాని అధ్యయనం కూడా మనం ఫోటోమెట్రీగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. సో అందరూ కూడా ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటంటే ఆప్షన్ 1 చూడండి. ఆప్షన్ 1 చూడండి, ఆప్టిక్స్. ఈ ఆప్టిక్స్ని రైట్ ఆన్సర్గా పెట్టేస్తారు. ఎందుకంటే కాంతి దాని ధర్మాలకు సంబంధించి అధ్యయనాన్ని మనం ఆప్టిక్స్ అంటాం. ఓకేనా. సో ఆప్షన్ 1 చూడండి, కాంతి దాని యొక్క ధర్మాలను గురించి తెలియజేసే అధ్యయనాన్ని ఆప్టిక్స్ అంటాం. సింపుల్గా కాంతి యొక్క అధ్యయనాన్ని ఆప్టిక్స్ అంటామని చెప్పేసి చాలామంది చదువుతారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్కి తప్పు పెడతారు. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి, కెలోరీమెట్రీ. కెలోరీమెట్రీ అనేది ఉష్ణం యొక్క అధ్యయనం. ఓకేనా. సో మనకి ఫిజిక్స్లో ఈ కాంతి, ఉష్ణం, విద్యుత్ అయస్కాంతాలకు సంబంధించి అది, విద్యుత్తు, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. ధ్వనికి సంబంధించి ప్రతిదానికి ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కో అధ్యయనం పేర్లు ఉంటాయి. డీటెయిల్గా చదివే కొద్దీ మనకి అర్థమవుద్ది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ 4 అనేది అకౌస్టిక్స్. అకౌస్టిక్స్ అంటే ఏంటి? ధ్వనికి సంబంధించి అధ్యయనాన్ని అకౌస్టిక్స్ అంటారు. ఓకేనా. అకౌస్టిక్స్. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమవుద్ది? ఆప్షన్ 3 ఫోటోమెట్రీ. ఓకే. కాంతిని కొలిచేదాన్ని, దాని అధ్యయనాన్ని ఫోటోమెట్రీ అంటాం. ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7వ ప్రశ్న. క్రింది వాటిలో ఊపిరితిత్తుల బరువు ఎంత? బరువు. ఓకే. లంగ్స్ యొక్క వెయిట్ 1400 గ్రాములు, 950 గ్రాములు, 300 గ్రాములు, 4000 గ్రాములు. ఇందులో ఏది రైట్ ఆన్సరో మీరు టిక్ చేసుకోవాలి. కన్ఫ్యూజనే లేదు, ఈజీగా టిక్ చేయొచ్చు ఎలిమినేషన్ ప్రాసెస్తో. ఓకేనా. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. 950 గ్రామ్స్. ఓకేనా. ఊపిరితిత్తుల యొక్క బరువు ఎంత? 950 గ్రామ్స్, 950 గ్రాములు. ఓకేనా. సో మరి 1400 గ్రాములు ఇచ్చారు చూడండి ఆప్షన్ 1, అది మెదడు, బ్రెయిన్. ఓకే. తర్వాత 300 గ్రాములు ఆప్షన్ 3, 300 గ్రాములు గుండె యొక్క బరువు. ఓకేనా. తర్వాత 4000 గ్రాములు ఆప్షన్ 4, ఇది చర్మం, మన స్కిన్ యొక్క బరువు. ఓకేనా. ఇవన్నీ కూడా అబ్బాయిలకి అమ్మాయిలకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, కానీ క్వశ్చన్స్లో ఇలా అడిగేటప్పుడు మనం ఇలా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. 950 అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఓకే.
నెక్స్ట్ చూడండి 8th క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అబ్బా ఇది. తెల్ల రక్త కణాలు జీవిత కాలం. సింపుల్, చాలా సింపుల్ క్వశ్చన్. సో తెల్ల రక్త కణాల జీవిత కాలం చూడండి 12 నుంచి 14 రోజులు, 12 నుంచి 11 రోజులు, 11 నుంచి 13 రోజులు, 12 నుంచి 13 రోజులు. ఇందులో రైట్ ఆన్సర్ ఏదో మీరే టిక్ చేసుకోవాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. 12 నుంచి 13 రోజులు. ఓకేనా? సో 12 నుంచి 13 రోజులు తెల్ల రక్త కణాల యొక్క జీవిత కాలం. ఓకేనా? సో నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి. 9th క్వశ్చన్, తంజావూరులోని బృహదేశ్వర ఆలయం ఎవరు నిర్మించారు? హిస్టరీ కోసం. తంజావూరులోని బృహదేశ్వర ఆలయం ఎవరు నిర్మించారు? సో మనందరం కూడా ఫ్యాక్ట్ ఛానల్స్ చూస్తే దీని గురించి విపరీతంగా చెప్తుంటారు. ఓకేనా? సో రాజేంద్ర చోళ 1, రాజేంద్ర చోళ 1, రాజరాజ చోళ 1, విజయాల చోళ, కులత్తాంగ చోళ 1. వీళ్ళలో ఎవరు నిర్మించారు అనేది అడుగుతున్నారు. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. రాజరాజ చోళ. ఓకే, రాజరాజ చోళ అనే వ్యక్తి 1010 ఆ టైంలో దీన్ని నిర్మించడం జరిగింది. దగ్గర 216 అడుగులు ఎత్తు ఉంటుంది. ఓకే, 216 అడుగులు ఎత్తు అంటే 13 అంతస్తులు ఎత్తు ఉంటుంది. తర్వాత 81.28 టన్నుల బరువైన గోపురం ఉంటుంది. అంటే పైన గుడి మీద పెట్టారు. అంత పెద్ద ఏకశిలా గోపురం అంటారు దాన్ని. ఒకటే పెద్ద రాయిని చెక్కి అంత పెద్ద బరువు ఉన్న దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇది ఒక మిస్టరీ అని చెప్పుకోవచ్చు. మన ఛానల్లో ఎప్పుడో ఒక సంవత్సరం క్రింద అనుకుంటా దీని గురించి వీడియో చేయడం కూడా జరిగింది, ఈ టెంపుల్ గురించి. ఓకే, సో మళ్ళీ చేద్దాం, నీట్గా చేద్దాం. మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఫ్యాక్ట్ వీడియోస్ చూసినట్టు ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి. 10th క్వశ్చన్ చూడండి. దశరాజుల యుద్ధం ఏ వేదంలో ప్రస్తావించబడింది? దశరాజుల యుద్ధం. ఓకే, ఇది చాలామందికి తెలియదు, హిస్టరీలో చదవాలి. ఓకే, సో చూడండి. అథర్వణ వేదం, సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం. సో ఇందులో ఏ వేదంలో దశరాజుల యుద్ధం గురించి తెలియజేయడం జరిగింది? యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఋగ్వేదం. ఋగ్వేదంలో ఈ దశరాజుల యుద్ధం గురించి తెలియజేయడం జరిగింది. అసలు ఎవరు ఈ దశరాజులు అంటే, మనకి భారతదేశం అప్పట్లో పరిపాలిస్తున్నప్పుడు ఈ సుదాసు అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. అక్కడ ఉన్న తర్వాత కొంతమంది గిరిజన రాజులు ఉంటారు, ఒక 10 మంది. వాళ్ళకి ఈ సుదాసుకు జరుగుద్ది ఈ యుద్ధం. ఓకేనా? సో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు అని చెప్పేసి ఇద్దరు గురువులు ఉంటారు. సో వీళ్ళ మధ్య చిన్న చిన్న ఘర్షణల వల్ల ఇటు కొంత గిరిజనుల తెగలను రెచ్చగొట్టడం, తర్వాత ఈ రాజుకి వీళ్ళిద్దరికీ కూడా యుద్ధం జరుగుద్ది. దాన్నే దశరాజుల యుద్ధంగా మనం చెప్పుకుంటాం. ఈ సుదాసు అనే వ్యక్తి గెలుస్తాడు. ఓకేనా? సో అది చాలా ఇంపార్టెంట్ టాపిక్కే, కాకపోతే కొంతమంది చెప్పరు. ఓకేనా? మనం కొంచెం డిస్కస్ చేద్దాం. చెప్పాను కదా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో అప్పుడు మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్వశ్చన్స్. మీరు జెన్యున్గా ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారో కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో మీరు ఎక్కువగా ఈజీగా ఆన్సర్ చేస్తున్నారు అనుకోండి, కొంచెం టఫ్గా నేను క్వశ్చన్స్ అడుగుతాను. లేదు కష్టంగా ఉన్నాయి అనుకోండి, కొంచెం తగ్గించి అడుగుతాను. ఇలా క్వశ్చన్స్ నేనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి అది నేను కొంచెం చూసుకోవాలి. అందుకే మీకు ఎంత స్కోర్ వస్తుందో కింద కామెంట్లో రాసే ప్రయత్నం మీరు తప్పకుండా చేయాలి. ఓకేనా? అలాగే వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఓకేనా? ఎవరైనా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతుంటే ఈ క్వశ్చన్స్ అనేవి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. మనం ఆర్ఆర్బి సంబంధించిన యాస్పిరెంట్స్కి ఎక్కువగా హెల్ప్ అవ్వాలని స్టార్టింగ్లో ఇవి ఉన్నాయి. తర్వాత మనం అర్థమెటిక్, హిస్టరీ, పాలిటీ వీటి మీద కూడా నీట్గా చేద్దాం వీడియోస్. ఓకేనా? అవి కూడా డెప్త్గా అడుగుదాం. ఓకేనా? సో ఇదే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.